ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ నేతలు ధర్నా. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే ఆరోపణ. అనంతపురం జిల్లాలో కేజీబీవీ పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. 197 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ. రైతుల సమస్యలే ఇతిహాసంగా రైతన్న సినిమా చిత్రీకరణ. ఆర్ నారాయణమూర్తిని అభినందించిన ఎమ్మెల్యే నిమ్మల. సింహాచలం భూములపై కొనసాగుతున్న విచారణ. రికార్డులను పరిశీలించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. కృష్ణా జిల్లాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన ఎంఆర్పీఎస్ నేతలు. విద్యార్థి రమ్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఇక డీటెయిల్ చూస్తే గుంటూరు జిల్లా బాపట్లలో దళితుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలతో పాటు నారా లోకేష్ అక్రమ అరెస్టుకు నిరసనగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ ఆందోళనకు దిగారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆరోపించారు. దళిత యువతి రమ్యని హత్య చేసిన హంతకుడికి వెంటనే శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ను అక్రమ అరెస్టు చేయడం దారుణమని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రమ్యని రోడ్డు మీద దారుణంగా చంపితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు మరియు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, లోకేష్ బాబు గారు అందరూ కలిసి వెళ్ళటం జరిగింది నిన్న. కానీ పోలీసులు వాళ్ళ మీద ఏమైనా చేయగలుగుతామని ఆ పోలీసు జులుం వీటితో వెంటనే అరెస్ట్ చేయటం. అరెస్ట్ ఎందుకు చేస్తున్నారో తెలియదు. అదేమంటే శాంతి భద్రతలు అంటారు. అదే టైంలో వైసీపీ వాళ్ళు వస్తే వాళ్ళకి అరెస్టులు లేవు, తెలుగుదేశానికి మాత్రం అరెస్టులు. మేము పౌరులం కాదా? మా హక్కులు లేవా? మా రాజ్యాంగం వర్తించదా? తెలుగుదేశం పార్టీ వరకు రాష్ట్రాన్ని పాలించలేదా? తెలుగుదేశం పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో ఎంత డెవలప్ చేసిందో ప్రజలందరికీ తెలుసు కదా. పోలీసులు ఎలా ఎందుకు చేస్తున్నారు? అటువంటి వ్యక్తిని పట్టుకుని ఈరోజు ఏదో ఒక టెర్రరిస్ట్ లాగానో, ఏదో నక్సలైట్ లాగానో ఎక్కడ పెడతామో చెప్పకుండా పోలీసులు పెడతాం. మన ఎస్పీ గారు దళిత నాయకుడు అనేది కూడా చూడకుండా
అనంతపురం జిల్లా చెన్నకొత్తపల్లి మండల కేంద్రంలో మనబడి నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసిన కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రారంభించారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో భాగంగా 197 మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం విద్యార్థులకు సమర్థవంతమైన విద్యను అందించేందుకు సంస్కరణలు ప్రారంభించిందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం మాదిరి దోపిడీకి పాల్పడకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అలాంటి కుటుంబాలు కూడా గవర్నమెంట్ ఆదుకోవాలని ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా మేము కోరుకుంటున్నాం. కనీసం 5 లక్షల రూపాయలు బీమా వస్తే ఆ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయిన తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి భార్యలకు ఏమీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బయటికి పోయి పని చేసుకునే పరిస్థితులు కూడా లేరు. ఇంకా కొన్ని ఇళ్ళలో అయితే చదువుకునే పిల్లలు ఉన్నారు. విద్యార్థినులతో వారి తల్లిదండ్రులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి సంస్కరణలు విద్యారంగంలో వీటి గురించి చర్చించడము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం పిల్లలందరికీ కూడా జగనన్న గోరు ముద్ద, జగనన్న విద్యా దీవెన, విద్యా కానుక ద్వారా పిల్లలందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి పిల్లలందరినీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు, అదేవిధంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో మల్టీనేషనల్ కంపెనీస్లో చురుగ్గా, అందరికంటే మెరుగ్గా, కాంపిటేటివ్గా మన రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీస్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలనేటువంటి ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన చేయించాలి. అదేవిధంగా ఇంగ్లీష్ ల్యాబ్స్ పెట్టేసి వొకాబులరీ మరియు యాక్సెంట్ల విషయంగా కూడా వాళ్ళకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల గురించి, అదేవిధంగా అన్ని స్కూల్స్లోనూ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే లోటుపాట్లు ఉండేటివో గతంలో అవన్నీ కూడా ఫేజ్ మేనర్గా చక్కదిద్దుతూ నాడు నేడు ఫేజ్ 1, ఫేజ్ 2 వేల కోట్ల రూపాయల ఖర్చు. ఈరోజు ఈ నాడు నేడు ప్రోగ్రాంలో అబ్జర్వ్ చేస్తే కొత్తగా ప్రహరీ గోడ కానీ, రక్షిత మంచినీటి సౌకర్యం కానీ, అదేవిధంగా మరుగుదొడ్లను ఆధునీకరించడం కానీ, గ్రీన్ చాక్ బోర్డు కానీ, అదేవిధంగా ఒక 9 నుంచి 10 రకాలైన సౌకర్యాలను కొత్తగా టీచర్లంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మంచి భావనతో ఈ ప్రభుత్వ పాఠశాలలకు అన్నిటికి కూడా ఈ రకమైన సౌకర్యం కల్పించడం అనేది చాలా సంతోషం. ఇలాంటి స్కూళ్ళలో దాదాపు గ్రామీణ వాతావరణం నుండే పిల్లలందరూ కూడా ఇక్కడ చేరి ఉంటారు. ఇక రైతుల సమస్యలే ఇతిహాసంగా ఆర్ నారాయణమూర్తి నటించిన రైతన్న చిత్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తిలకించారు. పాలకొల్లులో పార్టీ నేతలు రైతులతో కలిసి చిత్రాన్ని చూశారు. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా ఆర్ నారాయణమూర్తి చిత్రంలో చూపించారని ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. ఈ చిత్రంలో ఆర్ నారాయణమూర్తి సందేశాత్మకంగా చిత్రాన్ని నిర్మించారని ఎమ్మెల్యే అభినందించారు. మేడం గారు ఎలా వచ్చండి? తీసుకున్నది ఎలా వచ్చండి? మేడం గారు మీరు ఎలా వచ్చింది? టైం తీసుకుని అది ఎలా వచ్చేయండి? అని అడ్డుకుంటారు మీరు. లేదు అలాగే వెళ్ళిపోండి.
అనేటువంటి పేరుంది తప్ప వాస్తవంగా ఆ సాయం ఏ రైతుకు అందనేటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. దేశానికి వెన్నెముక రైతు. మరి జై జవాన్ జై కిసాన్ ఇవన్నీ కూడా మాట్లాడడమే తప్ప ఆచరణలో లేనిటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ రైతుల్ని చైతన్యపరచడానికి మరి ఆర్ నారాయణమూర్తి గారు మరి ఆయన చేస్తున్నటువంటి కృషి అద్వితీయం. ఎందుకంటే ఏదైతే కళాత్మకమైనటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, వినోదాత్మకమైనటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యాపారాత్మకంగా కాకుండా ఒక సందేశాత్మకంగా, ఒక విప్లవాత్మకంగా మరి నారాయణమూర్తి గారు సినిమాలు తీయడం నిజంగా ఆయనే సాటి. ఈవేళ పాలకొల్లు అంటే మీ అందరికీ తెలుసు, మనందరికి గుర్తుకొచ్చేది దాసరి నారాయణరావు గారు. మరి ఆయన కూడా ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి ఎన్నో సినిమాలకు రూపకల్పన చేసినటువంటి దాసరి నారాయణరావు గారు లాంటి పురిటి గడ్డ పాలకొల్లు మీద ఈవేళ ఆర్ నారాయణమూర్తి గారు తీసినటువంటి రైతన్న సినిమా ఏదైతే ఉందో ఈవేళ పాలకొల్లులో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈరోజు మరి ఈ సినిమాని వీక్షించడం, అదేవిధంగా ఇటువంటి సందేశాత్మకమైనటువంటివి మరి ఆ యొక్క రైతాంగ సినిమాలు ఏవైతే ఉన్నాయో మరి అందరూ కూడా ఇటువంటి సినిమాల్ని మనం చూడాలి, మళ్ళీ పిల్లలకు కూడా చూపించాలి. తద్వారా విశాఖ సింహాచలంలో శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి చెందిన భూములను టీడీపీ హయాంలో రికార్డుల నుంచి తొలగించిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. ఆలయ యువ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ స్వరూపారాణి ఆధ్వర్యంలో డీఎస్పీ అన్నెపు నరసింహమూర్తి, సిఐ తిరుపతిరావు భూముల రికార్డులను పరిశీలించారు. ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ నియమించిన కమిటీ దర్యాప్తు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. సింహాచలం దేవస్థానం మాన్సాస్ భూముల అవకతవకలపై పూర్తి విచారణ జరిపి 3 నెలల్లోగా ప్రభుత్వాన్ని నివేదిక సమర్పిస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ స్వరూపారాణి తెలిపారు. ప్రాథమికంగా వివిధ రికార్డులను పరిశీలించామని, కొన్ని రికార్డులను విజిలెన్స్ కార్యాలయానికి తీసుకెళ్లి పరిశీలిస్తామని తెలిపారు. అవకతవకలు జరిగిన భూములను స్వయంగా పరిశీలిస్తామన్నారు. స్టిల్ ప్రాథమికంగా ముందు అక్కడ నుంచుంటే కవర్ అవుతుంది. అక్కడ కూర్చుంటే కృష్ణా జిల్లా ఏకొండూరు మండలం కంబంపాడు గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ నెల 15 ఉన్మాది చేతిలో గుంటూరులో హత్య కాబడిన బీటెక్ విద్యార్థిని నల్లపురమ్మే ఆత్మకు శాంతి చేకూరాలని ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏకొండూరు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు డైమండ్, అధికార ప్రతినిధి శీలం సుధీర్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి చాపలమడుగు బాబురావు తదితరులు పాల్గొన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే ఖండించాలి. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే ఖండించాలి. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే ఖండించాలి. We want justice. We want justice. జోహార్ నల్లపురమ్య. జోహార్ నల్లపురమ్య. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే ఖండించాలి. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే ఖండించాలి. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే ఖండించాలి. జోహార్ నల్లపురమ్య. జోహార్ నల్లపురమ్య. జోహార్ నల్లపురమ్య. We want justice. We want justice. We want justice. We want justice. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే జోహార్ నల్లపు రమ్య జోహార్ నల్లపు రమ్య జోహార్ నల్లపు రమ్య దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే జోహార్ నల్లపు రమ్య సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా గానీ దళిత జాతికి ఇంతవరకు విముక్తి కలగని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. ఈరోజు చూసుకుంటే దళిత జాతిపై ఎలాంటి అరాచకాలు అణగారిన వర్గాలని తొక్కేయాలన్న ఉద్దేశంతో దళిత జాతిపై ఇప్పటికి కూడా భారతదేశం 75 సంవత్సరాలు వచ్చినా కానీ ఇప్పటికీ దాడులు ఆగటం లేదు. మనం అందరం సంతోషంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే రోజునే మన పక్క జిల్లా అయినటువంటి గుంటూరులో నడి రోడ్డుపై ఒక యువతిని అతి కిరాతకంగా పొడిచి చంపడం జరిగింది. ఈ ఘటన జరగడం చాలా విచారకరం. మన మాన్యశ్రీ మందాకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏకొండూరు మండల కమిటీ ఖమ్మంపాడు గ్రామంలో సెంటర్లో కొవ్వొత్తున నిరసన ర్యాలీ చేయడం జరిగింది. జోహార్ నల్లపు రమ్య జోహార్ నల్లపు రమ్య. ఆగస్టు 15న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల పెరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సైనికులు షేక్ బాజీ, కొట్రా శ్రీనివాసులను బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పూలమాలతో శాల్వతో సన్మానించి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల మంది మాజీ సైనికుల తరపున బాపట్ల మాజీ సైనికులు కూడా సీఎం జగన్ ముందు ప్రదర్శన పరేడ్లో పాల్గొనడం బాపట్ల వాసులకు చాలా గర్వకారణమని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. వారు రాబో తరాలకు మంచి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులు సుంకర శేషగిరిరావు, దుర్గారావు, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున బాపట్ల ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆఫీస్లో మరి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మొన్న ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి ఆగస్టు 15 యొక్క పరేడ్ జరగడం జరిగింది. ఆ పరేడ్లో ప్రదర్శన ఇచ్చినటువంటి మన బాపట్ల మాజీ సైనిక అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరి షేక్ బాజీ గారు, మరి కొట్రా శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికుల తరఫున మరి వెళ్ళి ప్రతినిధులుగా ఆ పరేడ్లో ప్రదర్శన ఇవ్వడం జరిగింది. మరి మన బాపట్ల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిగినటువంటి పరేడ్లో ప్రదర్శన ఇవ్వటం చాలా గర్వకారణం. మన బాపట్ల వాసులకి అలాగే మాజీ సైనికుల ఈ పరిసర ప్రాంత బాపట్ల పరిసర ప్రాంత మాజీ సైనికులందరికీ కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అయ్యి మరి మన బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రదర్శన ఇచ్చినటువంటి మరి ఇద్దరు మా అసోసియేషన్కి సంబంధించినటువంటి షేక్ బాజీ గారిని మరి కొట్రా శ్రీనివాసరావు గారిని సన్మానించుకోవటం, సత్కరించుకోవటం మా యొక్క కర్తవ్యంగా భావించి ఇక్కడ మాజీ సైనికుల అసోసియేషన్ యొక్క కమిటీ సభ్యులు వారిని సత్కరించాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే ఈ రోజున మన బాపట్ల ముద్దు బిడ్డలు, మన బాపట్ల ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ సభ్యులైనటువంటి షేక్ బాజీ గారిని మరి కొట్రా శ్రీనివాసరావు గారిని గౌరవించుకోవటం, మరి వారిని సత్కరించి సన్మానించడం జరిగింది. ఇది మన అసోసియేషన్ తరఫున మాకు మరీ ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది మాజీ సైనికులు ఉన్నప్పటికీ మరి వారి తరఫున కొంతమందిని రాష్ట్ర వ్యాప్తం అన్ని అసోసియేషన్లకు సంబంధించి కొంతమందినే మరి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి సెలక్షన్లో మన అసోసియేషన్ సభ్యులు కూడా పాల్గొనటం, వారు సెలెక్ట్ అవ్వటం, మరి అక్కడ కంటింజెంట్ పీరియడ్లో మరి బహుమతులు కూడా పొందటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబో కాలంలో మిగతా మాజీ సైనికులు కానీ భారతీయ పౌరులు కానీ బాపట్ల పుర ప్రజలు కానీ బాపట్ల నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలు కానీ ఇలాంటి యాక్టివిటీస్లో సైనికుల యొక్క మద్దతు తెలుపుతారని ఆశిస్తూ మరి వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరి పౌరులు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతోనే మరి వారు ఇచ్చినటువంటి ప్రదర్శనకి మా అసోసియేషన్ తరఫున మరి సన్మానం చేయడం జరిగింది. వారికి మా బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున అలాగే మన బాపట్ల ప్రజల తరఫున వీరిద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇక విశాఖలో జనసేన కార్పొరేటర్ అధికారుల తీరుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
22వ వార్డు పరిధిలో సచివాలయ సిబ్బందితో కార్పొరేటర్ మూర్తి యాదవ్ హోదాలో సమావేశం నిర్వహించారు. అయితే సమావేశానికి హాజరైన వార్డు సచివాలయ కార్యదర్శులకు జీవీఎంసీ అధికారులు మెమోలు జారీ చేయడంపై కార్పొరేటర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల వైఖరికి నిరసనగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ వద్ద నేలపై పడుకుని నిరసన తెలిపారు. కమిషనర్ కాలనీలు జనసేన కార్పొరేషన్ సమీక్ష చేసిన ఫోటోలు బోర్డు ఉన్నాయి. మరి అప్పుడు తీసుకోవాలనేటువంటి చర్యలో ఇవ్వని మెమోలు నా వాటి వరకు వచ్చేసరికి ఎందుకు ఇచ్చారు? ఏదైనా కక్ష సాధింపు ఉంటే నా మీద చెయ్యాలి. అధికారులు బలి చేయడం ఏంటి? వాళ్ళు బలి వసూలు చేయడం ఏంటి? వాళ్ళేం చేశారు? వార్డు కార్పొరేటర్లు మేయరు ఎక్కడ పెడితే అక్కడ సచివాలయం సందర్శిస్తున్నట్టు మీటింగ్లు పెడుతున్నట్టు ఉంది. వాళ్ళకి అథారిటీ లేదు, మీటింగ్లు పెడుతున్నారు. మాకే అథారిటీ లేదు. వాళ్ళతో రూలు మాకో రూలా? మేము మీటింగ్లు పెడుతున్నట్టు ఉంది. వాళ్ళకి అథారిటీ లేదు, మీటింగ్లు పెడుతున్నారు. మాకే అథారిటీ లేదు. వాళ్ళకో రూలు మాకో రూలా? సచివాలయ సిబ్బంది మీటింగ్లు కార్పొరేటర్లు పెట్టారా లేదా? పెడితే వాళ్ళని చర్యలు తీసుకుంటారా లేదా? వాళ్ళకి ఇవ్వని మేము కృష్ణా జిల్లా ఏకొండూరు మండలంలో ఎస్ఐ శ్రీనివాస్, సెబ్ సిఐ గురువయ్య ఆధ్వర్యంలో నాటుసారా వల్ల కలిగే అనర్థాలు, కేసుల పర్యవసనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తండాలో నాటుసారా వదిలిపెట్టి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని, పిల్లలను చదివించి ఉద్యోగాల వైపు దృష్టి పెట్టేలా చూడాలని తండా వాసులకు అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేకంగా నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నాటుసారాకి వ్యతిరేకంగా ఉద్యమిస్తానని తండా మహిళలు తీర్మానం చేసుకున్నారు. ప్రజలలో మార్పుతోనే సమాజంలో మార్పు వస్తుందని సిద్ధాంతంతో తండా మహిళలు ముందుకొచ్చి పోలీస్ వ్యవస్థకు హామీ ఇచ్చారు. డైరెక్ట్గా చూసి తర్వాత అవి అనుభవగతం అయిన తర్వాత స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయ్యా నేను బాగా ఏదో కొద్ది గొప్ప సంపాదించుకున్నాను, మానేశాను, నా పని మానేశాను, పిల్లలను బాగా చదివిస్తున్నాను, సొసైటీలో గౌరవంగా బతుకుతున్నాను, కానీ నా సీట్ అలాగే ఉండిపోయింది. ఎప్పుడో నా పెళ్లి కానప్పుడు ఓపెన్ చేసిన సీటు ఇప్పటికీ అలాగే ఉంది. దాన్ని తీస్తేనే నాకు మంచి సంబంధాలు వస్తాయి. నేను ఎంత కష్టపడినా మా పిల్లల కోసమే కదా, వచ్చిన సంబంధాలు ఎలా బయటకు పోతున్నాయని చెప్పేసి బాధపడతాను. అప్పుడు ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి, ఈ రాజకీయ నాయకుడి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్తారు. అయినా సరే సీట్ తీయరు. అర్థమైందా? ఇది ఎక్కడ పడుతుంది? మనం ఎవరికి కోసం అయితే తాపత్రయపడుతున్నామో చివరి వాళ్ళ భవిష్యత్తు మీద ఇది పడుతుంది. నేను చూసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక అతను వయసులో ఉన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగాడు, రౌడీ షీట్ ఓపెన్ చేశాం. వాళ్ళ పిల్లలు ఒకళ్ళు డాక్టర్ చదువుకున్నారు, ఒకళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. డాక్టర్ చదువుకున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, కానీ వాళ్ళ సంబంధాలు వచ్చినప్పుడు ఏమంటున్నారు? ఇవన్నీ రౌడీ షీట్ ఉందండి కదా, పిల్లలు మంచి వాళ్ళు అయ్యి ఉండదు. పోలీసులు పద్దాక మార్చుతూ తిరుగుతూ ఉంటే, మా ఇంటికి వస్తూ ఉంటే మా పరువు ఏమవుతుంది? మాకు వద్దని చెప్పి కనుక మంచి పని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ నేతలు ధర్నా. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపణ. అనంతపురం జిల్లాలో కేజీబీవీ పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. 197 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ. రైతుల సమస్యలే ఇతిహాసంగా రైతన్న సినిమా చిత్రీకరణ. ఆర్ నారాయణమూర్తిని అభినందించిన ఎమ్మెల్యే నిమ్మల. సింహాచలం భూములపై కొనసాగుతున్న విచారణ. రికార్డులను పరిశీలించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. కృష్ణా జిల్లాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన ఎంఆర్పీఎస్ నేతలు. విద్యార్థి రమ్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.